అందుకే మరి ప్రపంచంలో అందరికన్నా మనమే తెలివైన వాళ్ళం అన్నట్టు పిచ్చి పిచ్చి బిల్డప్లు ఇవ్వద్దమ్మా. ఇప్పుడు ఎవరు బిల్డప్లు ఇచ్చారు బావా? ఏ మీరు ఇవ్వలేదా? అమాయకంగా దొరికింది కదా అని ఆ నీలవేణిని ఇరికించారుగా. మరి ఇంకేం చేయాలన్నయ్యా? లేకపోతే కాంచన వద్దిన ఇరుక్కునేది. కాంచి నిరుక్కోకూడదని గొప్ప సలహా ఇచ్చావు కదా, అందుకే ముందు నీ చెంప పగలగొట్టింది నీలవేణి. ఇక ఆప్తారా? ఇప్పుడు ఆ నీలవేణి మన బండారం ఎక్కడ బయట పెట్టేస్తుందో అని ఒకటే భయపడిచేస్తుంటే మధ్యలో మీ గోలేంటి? నువ్వు కరెక్ట్గానే గెస్ చేసావు కాంచన. 2 రోజులు ఆ నీలవేణిని నిద్రపోకుండా చేశారు. నీలవేణి మాత్రం మిమ్మల్ని సులువుగా వదిలేస్తుందా? తారక్కి చెప్పి మన తోలొలిచేలా చేస్తుంది. మీరేంటండి? ఈ విషయం నలుగురికి తెలిస్తే ఎక్కడ నవ్వుల పాలు అయిపోతామో అని నేను భయపడుతుంటే ఆ భయాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. నేను భూతద్దంలో పెట్టి చూపించడం కాదు, భవిష్యత్తులో జరిగేది అదే. నీలవేణి గాని నగల విషయం తారక్కి చెప్పిందే అనుకో, త్వరలో ఇంట్లో జరగబోయేది పెళ్లి ఊరేగింపు కాదమ్మా, చా ఊరేగింపు. ఒకటి 2 3 4 మన నలుగురు శవాల్ని ఒకేసారి లేపుతారు. అబ్బా బావా, ఇంకా ఆపుతావా? వినలేక చచ్చిపోతున్నాం. అమ్మా నిమిషా, ఏమైంది? ఎందుకు అందరూ అలా ఉన్నారు? అబ్బే ఏం లేదు మామ్, మేం బానే ఉన్నామే. బానే ఉన్నామని చెప్తున్నా, ఏదో బాంబు పేలినట్టు ఒక్కొక్కరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా వింతగా ఉన్నాయి. మేము అప్పుడప్పుడు అంతే పిన్ని గారు, పాయసం తిన్నా పాయిజన్ తాగినట్టు ఫేసులు పెడుతూ ఉంటాం. సరే సరే, ఆ విషయం గురించి పక్కన పెట్టండి. అమ్మా నిమిష, మీ ప్రీ వెడ్డింగ్ షూట్ కి రేపు ఈవినింగ్ ఫ్లైట్ కి టికెట్స్ వచ్చేసాయి. ఎక్కువ టైం లేదు కదా, ఈలోపే ఏమన్నా కావాలనుకుంటే షాపింగ్ చేసుకోండి. అలాగే అత్తయ్య. ఏంటమ్మా, ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్తున్నావన్నా ఉత్సాహమే నీ ఫేస్ లో కనిపించడం లేదు? అబ్బే అదేం లేదు అత్తయ్య, నేను చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాను. సరే, ముందు షాపింగ్ చేసుకోండి. ఏం షాపింగ్ లో, ఏం ప్రీ వెడ్డింగ్ షూటింగ్ లో ఈ నీలవేణి ఏం చేయబోతుందో తెలిసే వరకు మైండ్ దేని మీదకి పోవట్లేదు. నిన్నటి వరకు నీలవేణికి కంటి మీద కురుకులేదు, ఈ రోజు నుంచి మనకుండదన్నమాట. అంతే, ఇదే క్లారిటీగా. మీరు నోరు మూస్తారా? వాట్? మీరు చెప్పేది నిజమా? ఆ రోజు మీ జ్యువెలరీ షాప్ నుంచి మా ఇంటికి మీరు ఎవరిని పంపించలేదా? ఓ మై గాడ్. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏమైంది తారక్? ఒక్కొక్క విషయం తెలుస్తుంటే నా బుర్ర హీట్ ఎక్కిపోతుందరా. ఆ రోజు అసలు మెహతా జ్యువెలరీ షాప్ నుంచి ఎవరిని మన ఇంటికి పంపించలేదంట. అయితే ఆ రోజు జ్యువెలరీ షాప్ నుంచి వచ్చామని చెప్పి పాత బంగారు నగలు పట్టుకెళ్ళింది ఎవరు? ఇంకెవరు? వాళ్ళే అసలు దొంగలు. జ్యువెలరీ షాప్ నుంచి వచ్చామని చెప్పి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మోసం చేసి ఆ పాత నగలు పట్టుకెళ్ళిపోయారు. మై గాడ్, మరి ఇంత దారుణంగా పట్టపగలు మోసాలు చేస్తున్నారా? రే, మోసం చేసే వాళ్ళకి పట్టపగల మిట్ట మధ్యాహ్నమా అని ఉండదురా. టార్గెట్ పెట్టుకుంటారు, ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తారు, అంతే. నిలవని, ఆ రోజు మన ఇంటికి వచ్చిన వాళ్ళు అసలు జ్యువెలరీ షాప్ మనుషులే కాదు, వాళ్ళే అసలు దొంగలు. బంగారు నగలు పోయింది నీ చేతుల్లో కాదు, ఆ రోజు ఇంటికొచ్చిన వాళ్లే కొట్టేశారు.